ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ప్రజా గళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28న రాప్తాడు, కదిరి, సింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ నెల 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నెల 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సుధీర్, మొత్తంగా ప్రజాగళం పేరుతో సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నారు చంద్రబాబు. మొత్తంగా కొన్ని విడతల్లో ఈ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చంద్రబాబు ప్రచారానికి సంబంధించి, ప్రజాగళానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు 2 రోజుల పాటు జిల్లా పర్యటన నిమిత్తము తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చిత్తూరు జిల్లా చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి రానున్నారు. అయితే మొదట రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి 9:30కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 11:50 బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా 12 గంటల ప్రాంతంలో చూసుకుంటే ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు. తర్వాత 12 నుంచి 2 గంటల వరకు కుప్పంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా సమావేశం అయ్యి దాదాపు 2 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో శాంతిపురము, వీకోట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, వీటిపైన పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 నుంచి 3 గంటల వరకు బస తీసుకున్న తర్వాత 3:30కి కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఉందో విగ్రహం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు చేరుకుని దాదాపు 2 గంటల సేపు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం తీసుకున్నట్టయితే ఈ యొక్క బహిరంగ సభ తర్వాత కేవీఆర్ కళ్యాణ మండపం చేరుకుంటారు. కళ్యాణ మండపంలో 6 నుంచి 7 వరకు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఏదైతే రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులతో మాట్లాడి విందులో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనంతరం ఆ కార్యాలయం నేరుగా టీడీపీ కార్యాలయం చేరుకుని అక్కడ ఈ యొక్క పార్టీ శ్రేణులతో అంతా కూడా ఎవరైతే కార్యాలయం సంబంధించిన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలు, అంశాలు కావచ్చు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటిపైన పూర్తిగా దృష్టి సాధించి నేరుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకుని బస్సు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే 2వ రోజు 26వ తేదీ తీసుకుంటే ఉదయం 11 గంటల ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నారా చంద్రబాబు నాయుడు టీడీపీలో ఎవరైతే దాదాపు 1 గంట వరకు పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరున్నారో ఇప్పటి వరకు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే చేస్తారో వైసీపీ నుంచి చాలా వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 11 నుంచి 12:50 వరకు ఈ యొక్క పార్టీలో చేరే వాళ్ళకంతా కూడా కండువా కప్పి పార్టీలకు స్వాగతించేటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నము 1 గంట వరకు ఈ యొక్క కేవీఆర్ కళ్యాణ మండపం వద్దు బాబు డోర్ టు డోర్ ఈ యొక్క కళ్యాణ మండపం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో డోర్ టు డోర్ ప్రచారం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటిని ప్రచారం చేస్తారు. మళ్ళా తిరిగి మధ్యాహ్నం బస్ చేసిన తర్వాత 3:30 వరకు టీడీపీ నాయకులతో తిరిగి సమావేశం ఏర్పాటు చేసి అనంతరము రాజపేట గ్రామం ఏదైతే రామకుప్పము
మండలం ఉందో ఈ యొక్క రామకుప్పం మండలం వద్ద రాజుపేట ఇటీవల కాలంలో గత నెల తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంద్రినివా ప్రాజెక్టు కూడా ప్రారంభించి అక్కడ ఒక గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదిలిపెట్టిన తర్వాత మరుసటి రోజే గేట్లన్నీ కూడా జేసీబీ సహాయంతో ఎత్తేసినటువంటి పరిస్థితి మనము విజువల్స్ చూసాము, ఫొటోస్ చూసాము. అయితే దీని మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అందరినీ వాళ్ళ ప్రస్తుతం నీళ్లు ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు అక్కడ చేరుకుని ప్రజలను ఉద్దేశించి కూడా అక్కడ మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. తిరిగి అందరి ప్రాజెక్టు నుంచి 5 నుంచి 6 గంటల వరకు 26వ తేదీ రాజుపేట కుప్పం నియోజకవర్గం కార్యాలయం చేరుకుని అక్కడ తిరిగి ఈ యొక్క నాయకులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్య పైన కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వ తీరుపైన ఇవన్నీ కూడా పూర్తిగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.